అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఆగస్టు మాసం 2వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు అనుకున్న ఫలితాలు ఏర్పరచుకుంటారు. ఎంతటి కార్యాన్నైనా ఇట్టే పూర్తి చేస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కీలక సమయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో అనుకూలంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన కుటుంబంలో శుభ ఫలితాలు వెలువడిన అదేవిధంగా ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అనుకూల కాలంతో ముందుకు సాగుతారు. ఓర్పుగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఆటంకాల తెలుగున తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తాపివ్వవద్దు. ఆచితూచి ఖర్చు పెడతారు. ఆలోచించి మాట్లాడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనులు కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లలో, సొంతింటి నిర్మాణ వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. అదృష్టం వరిస్తుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. అదేవిధంగా పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు. చిన్న చిన్న పొరపాట్లు దొరికిన అంతిమ విజయం మీదే సాధిస్తారు. ఏకాగ్రతగా పనిచేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క రంగాలలో శుభకాలం అనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మంచి ఫలితాలు వెలువడిన మీ యొక్క కోరికలు నెరవేరిన మీదే పై చేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు. ఇంట్లో శుభవార్తలను వింటారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకుంటారు. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. ఆటంకాల తెలుగున అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు. చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఓర్పుగా ముందుకు సాగుతారు. అధికారులు మీ యొక్క నిర్ణయాలను గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోనికి వస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు.